హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఏంటండి బీరకాయ పచ్చడి కూడా చూపించాలని మీరు అనుకోవచ్చు. బీరకాయ పచ్చడి ఎమ్మీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ పైన 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. మన బీరకాయ పచ్చడి చేసే క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవాలి. నేను 2 బీరకాయలు అయితే చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇన్ని పచ్చిమిర్చి వేస్తారేంటండి, మండిపోదని మీరు అనుకుంటారా? మండవండి, ఇవి బ్యాడిగి పచ్చిమిర్చి అంటారు. మేము ఇది పంట పండిస్తామంటే మేము మిర్చి పంట ఇక్కడ పండిస్తూ ఉంటాము. ఈ పచ్చిమిర్చి చాలా అసలు ఘాటు లేకుండా చాలా మైల్డ్గా ఉంటుందండి, కారం కూడా, కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇది లేని వాళ్ళు, బ్యాడిగి పచ్చిమిర్చి లేని వాళ్ళు తక్కువ పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అలాగే 2 టమాటోస్ కూడా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత వేయాలి. అలాగే బీరకాయ తొక్క చెక్కకుండా అయితే మాత్రం ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా ఈజీ అండి. ఇది నా బెస్ట్ ఫ్రెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట. దీంట్లో కొద్దిగా పసుపు, కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసి కొద్దిగా చింతపండు కూడా వేయాలి. టమాటా వేసేస్తారు, పులుపు వేయకపోతే పచ్చడి అయితే అస్సలు బాగుండదు. కొద్దిగా పచ్చడి కూడా వేయాలి. మా ఫ్రెండ్ అంటూ ఉంటుంది, చాలా బాగా చేస్తావు నువ్వు పచ్చడి, కలర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎలా చేస్తావు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉండేదండి. నీకోసం ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను, తప్పకుండా చూసి నువ్వు కూడా ఇంటి దగ్గర చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టు, ఓకేనా? ఇది నా ఫ్రెండ్తో పాటు మీ అందరు కూడా చెప్తున్నానండి. అలాగే కొద్దిగా బీరకాయలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మాత్రం ఫ్రై చేసుకోవాలండి. మనం మూత పెట్టేసి కొద్దిగా ఇప్పుడైతే మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్లో అయితే హైలోనే పెట్టుకోవాలి. సిమ్లో పెడితే బీరకాయ నీరు ఎక్కువ వస్తుంది, త్వరగా అయితే ఫ్రై అవ్వదు. అలా అని మనం ఎప్పుడు పచ్చళ్ళు చేసిన ఈ వేపుడు విధానం అయితే మాత్రం బాగా ఎర్రగా దగ్గరికి డ్రైగా అయితే ఫ్రై చేసేస్తారండి చాలామంది. అసలు అలా చేస్తే పచ్చడి టేస్ట్ కూడా పోతుందనమాట. ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ ఫ్లేవరు మనం తినే పచ్చళ్ళు అయితే తగలాలి. దీన్ని రోటి పచ్చడి అని కూడా అంటారు. అది అలా అయిన తర్వాత చల్లారిన తర్వాత అయితే మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీ కూడా మనం రైట్ సైడ్కి కాకుండా లెఫ్ట్ సైడ్కి తిప్పి పల్స్ అయితే ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకుంటే మన రోట్లో నలిగినట్టు కచ్చా పచ్చాగా బరక అయితే నలుగుతుందండి. లేదంటే చట్నీలాగా మెత్తగా అయితే అయిపోతుంది. ఇది ఒక టిప్ అండి మీకు. మిక్సీ లెఫ్ట్ సైడ్కి అయితే 2-3 పల్స్ ఇస్తే చట్నీ అయితే అయిపోతుంది. చూపిస్తాను చూడండి. సిటీలో రోడ్లు లేని వాళ్ళు కూడా ఇలా చేస్తుంటే కనుక చాలా బాగుంటుందండి. రోడ్డు పచ్చడిలాగే ఉంటుంది సేమ్. చూసారా, చాలా ఈజీగా అయిపోతుంది. రోట్లో మనం పచ్చడి దంచుతాం కదా, అలాగే ఉంటుంది. ఇదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుని మనం మళ్ళీ పోపు అయితే వేసుకోవాలి. ఈ పోపు వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందండి బీరకాయ పచ్చడికి. బీరకాయ టమాటా పచ్చడి అనమాట. దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి కొంచెం కరివేపాకు, 2 అయితే ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకుని ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు, మంచి అరోమా కూడా వస్తుందండి. ఫ్రై అవుతుంటేనే తెలిసిపోతూ ఉంటుంది మనకి. ఈ బీరకాయ పచ్చడి చాలా రకాలుగా అయితే తినొచ్చు అనమాట. ఎన్ని రకాలుగా తినొచ్చో కూడా మీకు చెప్తాను. మనం రైస్లోకి తినొచ్చండి. వేడివేడి అన్నంలో బీరకాయ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుందంటే చాలా కమ్మగా అయితే ఉంటుంది. అలాగే దోశలోకి తినొచ్చు, చపాతీ కూడా తినొచ్చు అనమాట. రోటీస్ ఏం చేసుకున్నా తినొచ్చు. ఈ పోపు అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇలా అయితే చక్కగా శనగపప్పు అయితే మాత్రం ఎర్రగా ఏగిపోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి అయితే ఈ పోపులో అయితే వేసేయాలి. ఎప్పుడు పచ్చళ్ళు చేసుకున్నా మనం పోపులో వేసిన తర్వాత కొంతసేపు అయితే ఫ్రై చేయాలండి. ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయి టేస్ట్ అయితే డబల్ అయితే అవుతుంది. ఇలా కదిపేటప్పుడు కంగారు పడవద్దు. నేనైతే తొందరగా కదిపి ఆయిల్ అయితే మాత్రం డ్రెస్ మీద అయితే వేసేసుకున్నాను. అదృష్టవశాత్తు డ్రెస్కే అంటుకుంది, బాడీకి అయితే కాలేదు, థ్యాంక్ గాడ్. ఓకే, పచ్చడి అయితే అయిపోయింది కదా. చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. పచ్చడి వేగేటప్పుడు మనం పసుపు వేసాం కూడా మంచి కలర్ అయితే ఉంటుందండి. అలాగా బీరకాయ పచ్చడి ఎప్పుడు చేస్తుంటారండి. మా ఇంట్లో అందరూ కూడా చాలా బాగా చేసామని అయితే మాత్రం అంటూ ఉంటారు. మా పిల్లలు అయితే నెక్స్ట్ డే కూడా తింటారండి. నేను ఆ రోజు అయితే చపాతీస్ చేశాను కాబట్టి చపాతీలో తింటున్నాను. ఎమ్మీగా అయితే ఉంది. రైస్ కానీ, రోటీ, పుల్కా, దోశ దేంట్లో కానీ చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి. ఎప్పుడు పల్లీ చట్నీ కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చట్నీస్ చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మన ఛానల్ ఇటువంటి కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి మీరు చూసి విజిట్ చేసి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ అయితే చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎటువంటి వీడియోలు కావాలన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. తప్పకుండా అటువంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, బాయ్ అండి, ఉంటాను. మరొకసారి మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.